అందాల ముద్దుగుమ్మ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టింది, ఒక్క నాగార్జునతో తప్ప. అసలు కాజల్ నాగార్జునతో ఎందుకు నటించలేదు? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో కాజల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటింది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరుసగా అవకాశాలు రావడంతో వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ని షేక్ చేసింది ఈ బ్యూటీ. ఇక టాలీవుడ్లో జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా మందితో జతకట్టింది. పెళ్లికి ముందు చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు కొడుకు పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. దీంతో కీలక పాత్రల్లో సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్లో దూసుకెళ్తున్న సీనియర్ హీరోల్లో చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్లు ముందున్నారు. వీరు వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. అయితే కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఈ బ్యూటీ నాగార్జున, వెంకటేష్తో కలిసి నటించలేదు. వెంకటేష్ సినిమాలో ఇప్పటి వరకు ఈ అమ్మడుకు అవకాశం రాలేదు. కానీ నాగార్జునతో 2 సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాజల్ మిస్ చేసుకుందట. మూవీకి కాజల్ ఓకే చెప్పి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నదట. అదేవిధంగా ది గోస్ట్ మూవీలో మరోసారి ఛాన్స్ వచ్చిన కాజల్ అగర్వాల్ ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. అలా 2 సార్లు నాగార్జున సినిమాలో నటించే అవకాశం వచ్చినా కాజల్ వదులుకుంది.